నిత్యావసర సరుకులు కూరగాయల ధరలు కొనపోతే కొరివి అమ్మపోతే అడవిలాగా చందంగా ఉంది. సామాన్యులు బతకాలంటే భారంగా ఉంది. ఏ కూరగాయ ధర చూసినా కిలో 50 రూపాయల పైనే ఉంది. టమోటా 70 రూపాయలు, బెండ, దొండ, దోస, వంకాయ, బీరకాయ ఏది చూసినా కిలో ధర 80 రూపాయల ధర పలుకుతున్నాయి. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలపై గుంటూరు నుంచి మా ప్రతినిధి నరసింహారావు మరింత సమాచారాన్ని అందిస్తారు. రాష్ట్రంలో ఏ వస్తువు చూసినా కూడా కొనబోతే కొరివి, అడగబోతే అడవి అన్నట్టుకుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిత్యావసర సరుకులు కానీ కూరగాయల ధరలు కానీ. అయితే ప్రస్తుతం మనం గుంటూరులోనే గార్డెన్ సెంటర్లో ఉన్నటువంటి రైతు బజార్ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా కొంతమంది నిత్యావసర వస్తువులు కొనుక్కుంటున్నారు, కొంతమంది కూరగాయలు కొనుక్కుంటున్నారు. అయితే ఈ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటో మనతో మాట్లాడడానికి గుంటూరు ప్రజలు ఉన్నారు. వారి మాటలో మనం సార్ చెప్పండి సార్, ఏంటి ఎలా ఉన్నాయి కూరగాయల రేట్లు? అంతకుముందు ఒక 100 రూపాయలు పెడితే ఎన్ని కిలోలు వచ్చాయి, 200 పెడితే ఎన్ని కిలోలు వచ్చాయి, ఇప్పుడు ఎంత పెడితే ఎంత వస్తున్నాయి? మామూలుగా ప్రతిసారి పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు టమాటాలు ఏంటంటే పోయినసారి 200 కేజీ అమ్మినాం. ఈ సంవత్సరం ఏంటంటే 60 రూపాయలు అవుతున్నాయి టమాటాలు. కాకపోతే నిత్యావసర సరుకులు ఏదైనా కానీ ప్రజలకు ఇచ్చేవన్నీ మొత్తం ఇప్పుడు మార్కెట్ కనుక అనుకూలంగా లేదు. ఏది కూడా మామూలుగా ఆదాయం తక్కువైపోతుంది, ఖర్చు ఆదాయం ఎక్కువైపోతుంది. కరెంట్ బిల్ కానీ ఛార్జీ కానీ ఇలా వాటర్ కొనుక్కోవడం కానీ మొత్తం చాలా ఇబ్బందిగా, బడ్డన మాత్రం మామూలుగా లేదు. ప్రతిదీ కూడా ఫ్రీ అంటారు కానీ అవన్నీ జనాల మీద పడుతున్నాయి. అది జనాలు తెలుసుకోక సతమతం అవుతున్నారు. సార్ ఈరోజు కూరగాయలు ఎట్లా ఉన్నాయి? నిత్యావసర వస్తువులు ఉప్పు కానీ, పప్పులు కానీ, కందిపప్పు కానీ ఎలా ఉన్నాయి రేట్లు చూస్తున్నారు? రేట్లు అన్నీ పెరిగానే ఉంటాయి కానీ ఆదాయం లేదు. మా ఆర్థిక ఇబ్బంది మామూలుగా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు కూరగాయల రేట్లు కానీ నిత్యావసర సరుకులు కానీ ఎలా ఉన్నాయి రేట్లు? ప్రజెంట్ తగ్గుతున్నాయండి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అంత ముందు ఎక్కువ ఉండేవి, ప్రజెంట్ ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా తగ్గుతాయి దేవుడి దయ వల్ల. అది అంటే గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతం కంటే ఇప్పుడు పర్వాలేదండి. ఇప్పుడు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగినటువంటి ధరలతో ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. అంతేకాకుండా కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు, కొంతమంది కూడా ఉన్నారు. ఏమంటే రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి? నిత్యావసర వస్తువులు కానీ కూరగాయల రేట్లు కానీ దొరకని అన్ని రేటుగానే ఉండేయండి, దొరికాయని తక్కువగానే ఉండే. చెప్పేది ఏముంది? బియ్యం కానీ, కందిపప్పు కానీ, ఉప్పుల పప్పులు ఎలా ఉన్నాయి రేట్లు? ఏం తగ్గిందేం లేదు, రేటుగానే ఉన్నాయి అన్ని. వర్షాలు పడటం వల్ల ఇంకా రేటుగా ఉండే కూరగాయలు. అది పంటలు లేవు, వర్షాలు లేక ఇప్పుడే కదా స్టార్టింగ్. ప్రస్తుతం అయితే ఇప్పుడు వర్షాల కారణంగా కానీ ఏదైనా సరే ఈ కూరగాయలు అనేవి దెబ్బతింటం వల్ల మనకి మార్కెట్లో ధరలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు టమాటా 35-40 రూపాయలు ఉండేవి, ఇవాళ 60 రూపాయలు పైసలకు ఉన్నాయి. అదే బయట అయితే ఇంకా 80 రూపాయలు ఇంకా ఎక్కువ కూడా అమ్మటం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మిర్చి కానీ మిగతా అన్ని కూరగాయల ధరలు కూడా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ వర్షాలు తగ్గితే కానీ ఇది ఏదన్నా కూరగాయలు దిగుబడి పెరిగి ఏదన్నా రేట్లు తగ్గడానికి అనేది అవకాశం ఉంటుంది. అదేవిధంగా చికెన్ కానీ తర్వాత మిగతా అన్ని నిత్యావసర వస్తువులు కూడా వీటి మూలంగా కానీ ఏదైనా సరే పెరగటం అనేది గతంతో పోలిస్తే కొంచెం పెరుగుదల అనేది కనిపిస్తూ ఉన్నది. ఇవి మళ్ళీ ఈ వర్షాలు తగ్గి దిగుబడి పెరిగితే ఏదన్నా మళ్ళీ మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నాం. అంటే నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ డీజిల్ పెట్రోల్ పెరగటం వల్ల పెరుగుతుంది అనుకోవచ్చా? లేకపోతే ఖచ్చితంగా కొంతవరకు అవి కారణం అనుకుంటే, కొంతవరకు వర్షాలు అనేవి వర్షాల కారణంగా కూడా పంటలు దెబ్బతింటాయి కాబట్టి దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ఆ కారణము ప్లస్ ఈ దిగుబడి తక్కువ కారణం వల్ల మరి తక్కువ సరుకు ఉంటుంది కాబట్టి తక్కువ సరుకుని ఎక్కువ రేటు పెట్టుకుంటారు. కాబట్టి వ్యాపారస్తులైనా వినియోగదారులు కూడా దానికి అనుకూలంగా పెరిగిన ధరల ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇంతకుముందు గతంలో 1 కేజీ టమాటా తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 కేజీ తీసుకొని దాని బదులు మిగతా తక్కువ ధర ఉన్న కూరగాయలు ఏమైతే ఉన్నాయో అవి బెండకాయలు, దొండకాయలు ఇట్లా అవి కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి మిగతా వాటి వైపు ప్రజలు అనేది వెళ్ళడం జరుగుతుంది. అవి ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఏదైనా సరే టమాటా అనేది బాగా ఎక్కువగా ఉన్నది. మొన్న మార్కెట్లో అన్ని వస్తువులన్నింటిలో కూడా టమాటా ధర అనేది బాగా ఎక్కువగా ఉన్నది జరుగుతూ ఉంది. దాని మూలంగా మిగతా ఆకుకూరల వైపు తర్వాత బెండకాయలు, దొండకాయలు ఇట్లా ఏదైతే తక్కువ ఉందో వాటిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే మొత్తానికి కూరగాయల రేట్లు చూడబోతే ధరలు అత్యధికంగా ధరలు పలుకుతున్నాయని చెప్పి, మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు చూస్తే మాత్రం అవి కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పేసి కూడా
ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు అన్నీ ఫ్రీ అని చెప్పేసి ప్రభుత్వాలు ఉచితం అని చెప్తున్నాయి, కానీ ఆదాయం తగ్గుతుంది, ఖర్చు మాత్రం పెరుగుతుందని చెప్పేసి కూడా గుంటూరు వాసులు వాపోతున్నారు. మరోవైపు ప్రధానంగా మనం చూస్తే కూడా ఇప్పటికే ముఖ్యంగా టమాటా ధర ఆకాశాన్ని అంటుతుందని చెప్తున్నారు. మరోవైపు రైస్ ధరలు కానీ, కందిపప్పు కానీ, అంతేకాకుండా కూడా ప్రధానంగా మనం చూస్తే కూడా ఈరోజు చికెన్ ధరలు కానీ, దీంతోపాటు డీజిల్, పెట్రోల్, ఆయిల్ ధరలు ఎక్కువగా పెరిగాయని చెప్పేసి దాంతో ఈ నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా పెరుగుతున్నాయని చెప్పేసి కూడా గుంటూరు వాసులు వాపోతున్నారు. ఎవరైనా అనిల్తో నరసింహారావు, HM TV, గుంటూరు.